ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? నిన్నటి ఆదివారాన్ని ముగించుకొని ఈరోజు జీవన సంబంధించిన పనుల్లో అందరూ బిజీగా ఉండిపోతూ ఉన్నారు. ఎంత బిజీ ఉన్నా ప్రార్థన మర్చిపోగాకండి, వాక్యం మర్చిపోగాకండి, విశ్వాసమందు స్థిరముగా ఉండండి, దేవుని సన్నిధిని విడిచిపెట్టగాకండి. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా బలంగా ఉండండి. దానికి మనకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం, మన ప్రార్థనా జీవితం. వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత వాక్యాన్ని, ఎంత ప్రార్థన మనం కలిగి ఉంటామో మన అంతరంగ పురుషుడు అంత శక్తిగా ఉంటాడు, అంత బలంగా ఉంటాడు. అంత విశ్వాసంతో మనము ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి వెనుకంజ వేయం. కొన్నిసార్లు మన చేసేటటువంటి జాబులో, మన పనుల్లో కొన్ని వ్యతిరేకతలు వచ్చి కొంతమంది ప్రార్థించవద్దని, కొంతమంది ప్రార్థనకి వెళ్ళగాకండని, కొంతమంది వాక్యం చదవగాకండని ఇట్లా ఆటంకాలు పరిస్తే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడించేవారుగా మనం ఉండాలి. మన విశ్వాసంలో, మన భక్తిలో ఉన్న, మనం నమ్మిన దేవునిలో ఉన్న గొప్పతనాన్ని ఇతరులకు చూపించి వారి ప్రభు వైపు మళ్ళేటట్లుగా మన విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఉండాలి. మీకోసం ఈరోజు ఒక మాటని చదవాలని ఇష్టపడుతున్నాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5-6 వచనాల్లో, అతడు అనగా హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతని తర్వాత వచ్చిన రాజుల్లోనైనా, అతని ముందైనను అతనితో సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మోషేకు ఆజ్ఞాపించిన, ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. మోషే దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఈ మధ్యలో ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళని పోల్చి చూపకుండా హిజ్కియా తన ఆత్మీయ భక్తి విషయంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు మళ్ళిన విషయము, అనుసరించే విషయము, వెంబడించే విషయము, విశ్వాసం ఉంచిన విషయాన్ని మోషే ఏ విధంగా దేవుని ఆజ్ఞను వెంబడించాడో అదేవిధంగా దేవుని అనుసరించినట్లుగా, దేవుణ్ణి వెంబడించినట్లుగా మరి ఈ హిజ్కియా జీవితాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ హిజ్కియా కాలానికి వచ్చే సమయానికి అష్షూరు రాజులు, ఫిలిస్తీన్లు, మరికొంతమంది తరచుగా ఇజ్రాయేల్ ప్రజల మీదకి, యోధా ప్రజల మీదకి, దేశం మీదకి యుద్ధాలు చేయటానికి వచ్చేవాడు. ఇజ్రాయేలుని పరిపాలించే వాళ్ళు ఒక రాజు ఉన్నారు, యోధాని పరిపాలించే వాళ్ళు ఒక రాజు ఉన్నారు. ఈ యోధా రాజే ఈ హిజ్కియా. విశ్వాసం ఉంచిన వాడు యేసు ప్రభుని, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాడు. ఎలాంటి కష్ట పరిస్థితులు ఎదురైనా, ఇతనికి వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నా, శత్రువు చుట్టుముడుతున్నా, దేవుని విషయంలో మాత్రం విశ్వాసం ఉంచిన వాడు వెంబడించటంలో వెనుకడుగు వేసినటువంటి వాడు కాదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఇలా స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. వ్యతిరేకతలు ఎన్నైనా రావచ్చు, అడ్డులు ఎన్నైనా రావచ్చు, ఆటంకాలు ఎన్నైనా రావచ్చు. విశ్వాసాన్ని కాపాడుకొనుచు, భక్తిని కాపాడుకొనుచు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ ఆయనను వెంబడించేవారుగా మనం ఉండాలి. ఈ సమయంలో ఒక సందర్భాన్ని చెప్తాను. 150 సంవత్సరాల క్రితంగా అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ ఒక ఆయన మన భారతదేశానికి వచ్చి మేఘాలయ ప్రాంతంలో ఒక జాతి ప్రజల మధ్య,
సువార్త పరిచర్య చేయటానికి వెళ్ళారు. ఆ జాతి ప్రజలు చాలా భయంకరమైనటువంటి ప్రజలు. ఆ తెగవారు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. వారికి ఒక పేరుండేదంట, తలలు తెగ నరికేవారని. వాళ్ళ దగ్గరికి వెళితే తేడా వస్తే తలలు తెగ నరికేస్తారు. అంత భయంకరమైనటువంటి ఆ ప్రజల మధ్య ఇతను సేవ చేయటానికి వెళ్ళి సువార్త చెప్పి కొంతమందిని ప్రభు కొరకు రక్షించాడు. అలా రక్షించిన క్రమంలో నిక్సింగ్ అని తన ఫ్యామిలీ, తాను తన భార్య పిల్లలు రక్షించబడి బాప్తిసాలు తీసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి చాలా నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఊరి పెద్ద, అంటే ఆ గ్రామం పెద్ద, అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, నా పదవికి ఏమైనా గండు పడుద్దేమో, ప్రమాదం వచ్చుద్దేమోనని అందరినీ పిలిపించి గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో వీళ్ళందరితో చెప్తాడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళతో మీరు యేసు ప్రభువుని వదిలిపెట్టాలని. ఈ నిక్సింగ్ని, తన భార్యని పిల్లని పిలిచి ఆ గ్రామ సభలో నిలబెట్టి, నిక్సింగు ఇదిగో నీకు చివరిగా చెప్తున్నాం, యేసు ప్రభువుని వదిలిపెట్టంటే ఇతను అంటాడు, నేను యేసు ప్రభువుని వదిలిపెట్టను అంటాడు. అలాగైతే ఆ పిల్లలిద్దరిని బాణాలతో చంపేశాడు అంటే తన భార్య ముందు, భర్త ముందు, తండ్రి ముందు, తల్లి ముందు పిల్లలిద్దరిని చంపేస్తారు. మరలా నిక్సింగ్తో అంటాడు, ఇదిగో నీ భార్యని ఎదుటుంది, చివరిసారిగా చెప్తున్నా, యేసు ప్రభువుని వదిలిపెట్టు, నీ విశ్వాసాన్ని, నీ దేవుడిని వదిలిపెట్టు అంటే నేను వదిలిపెట్టను అని అంటాడు. నేను ఆయననే ఫాలో అవుతాను అంటాడు. అలాగైతే ఆ భార్యను కూడా బాణాలతో చంపేయండి చంపేస్తారు, భార్యను బాణం వేసి. తర్వాత ఆ నిశ్చింత చెప్తుందిగో చివరి అవకాశం నీకు, ఇక నువ్వే మిగిలి ఉన్నావు, వాళ్ళకు బట్టిన గతి నీకు కూడా పట్టకుండా ఉండాలంటే యేసు ప్రభుని నువ్వు నమ్మిన విశ్వాసాన్ని, దేవుణ్ణి వదిలిపెట్టని చెప్తే, నా ముందు సిలువ ఉంది, నా వెనక లోకం ఉంది, నేను వెనక వైపు చూడడం లోకం వైపు, నా ముందున్న సిలువుని ఫాలో అవుతాను, యేసును ఫాలో అవుతాను, నేను ఆయన ఫాలో అవుతాను, నేను ఆయన వదిలిపెట్టను అని అంటే ఇతను ప్రాణాలకు తెగించి ఆ మాటలు మాట్లాడి తన ప్రాణాలు పోయినా సరే వెనుకడుగు చూడల. తర్వాత ఈ గ్రామ పెద్ద, ఇంత విశ్వాసంతో వీళ్ళు ఇలా ఉండారు, ఈ విశ్వాసానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు, ఎప్పుడో 1900 సంవత్సరాల క్రితంగా ఎక్కడో ఆయన పుట్టాడంట, ఎవడో చనిపోయాడంట అని చెప్పి ఆయన గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకొని, యేసు ప్రభు గురించి తెలుసుకొని అతను మరి చివరికి ఆ గ్రామ పెద్ద ఏమన్నాడంటే, ఈ రోజు నుంచి నేను క్రైస్తవుని అవుతున్నాను, నేను యేసును వెంబడిస్తున్నాను అని చెప్పేసి ప్రకటించాడు. ఆమెన్, హల్లెలూయా. ఎంతటి అద్భుతం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ నిక్సింగు తన భార్య పిల్లలు కోల్పోయినా, కళ్ళ ముందే చనిపోయినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నేను యేసునే ఫాలో అవుతాను, నా ముందు సిలువ ఉంది, నేను యేసును వెంబడిస్తాను అని చెప్పి ధైర్యంగా ప్రాణాలు విడిచాడు. ఆయన త్యాగం, ఆయన విశ్వాసం చూసి ఆ గ్రామం పెద్ద క్రైస్తవుడిగా మారటం, ఆ గ్రామంలో వారిని క్రైస్తవుల వైపు మళ్లించటం ఎంత అద్భుతం. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే 150 సంవత్సరాల క్రితంగా జరిగినటువంటి చరిత్ర. అతను నిక్సింగు ప్రాణాలు తెగించి నేను ప్రభువునే వెంబడిస్తాను, ఐ ఫాలో టు జీసస్ అని చెప్పటాన్ని బట్టి ఆయన దగ్గర నుంచే ఇంగ్లీష్లో ఈ పాట ఫాలో టు జీసస్ అని మనం పాడుకుంటాం కదా, ఆ పాటకి సాధు సుందర్ సింగ్ గారు మరి దానికి రాగాన్ని కట్టి పాడినట్టుగా, తర్వాత అమెరికాలో ఒక వ్యక్తి దాన్ని ఇంగ్లీష్లో పాడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ పాట ఎంత పబ్లిసిటీ అయింది. ఆ పాట రావటానికి ఇతనే దానికి కారణమని చెప్తా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యతిరేకతలు ఎదురైనా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎదుటివారు రక్షణలోకి రావాలి, కానీ నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. అది క్రైస్తవుడు అంటే. అప్పుడే ప్రభు నిన్ను చూసి నీ కుటుంబంలో వారిని రక్షించటం, నీ బిడ్డలను రక్షించటం, నీ భర్తను రక్షించటం, ఆ ఫలితాన్ని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చటం, నువ్వు చేస్తున్న చోట పరిసర ప్రాంతాల్లో ప్రజలు యేసు ప్రభుని నమ్ముకోవటం, ప్రభు వైపు చూడటం, నువ్వు వ్యవసాయం చేసే చోట, నువ్వు పనులు చేసే చోట, ఎక్కడైనా సరే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు కోసం నిలబడిపోతే ఇంకెవరి కోసం నిలబడతామండి? మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నిలబడిపోతే మన ప్రాణం ఎంతటిది? ఒక ఆత్మ రక్షించడానికి, ఒక ఆత్మను ప్రభువు దగ్గర నడిపించడానికి, ఒక ఆత్మను ఆకర్షించడానికి. హిజ్కియా రాజు విశ్వాసం ఉంచిన వాడై ఎంతమంది రాజులు వచ్చినా భయపడకుండా ఆయనను వెంబడించే విషయంలో వెనుదిలేదు. అందుకే ఆయన పూర్వీకుల్లో కానీ, ఆయన తర్వాత వచ్చిన వారిలో కానీ ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు. ఇలాంటి ఆత్మీయ భక్తి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ మాటలు వింటున్న నీలో ఉద్యోగం కలుగును గాక. నీ సంఘానికి
ఉపయోగపడే ఒక మంచి విశ్వాసిగా, ఒక సేవకుడిగా ప్రభు నిన్ను వాడుకొనును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభు ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసాన్ని విడిచిపెట్టుకుని నిన్ను వెంబడించే కృప బిడ్డలకు దయచేయమని, ఆ తర్వాత వచ్చే ఆ ప్రతిఫలాన్ని ఆశీర్వాదకరంగా అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.